మంచిదండి. ఇందులో బాప్తిస్మం అన్నటువంటి దాని కొరకు ముఖ్యమైనటువంటి ఒక 3 లేదా 4 విషయాలు నేర్చుకుందాం. అది ఎప్పటికి మనం మర్చిపోకూడదు. అదే శిలువ మీద ఉన్న దొంగ బాప్తిస్మం లేకుండా పరదేశికెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకది సాధ్యమవుతుందా? అయితే ఎందుకు కాదు? అయితే ఎందుకవుతుందనుకుంటున్నాం? కాకపోతే ఎందుకు కాదు? అన్న విషయాలు తెలుసుకుందాం. అలాగే క్రమం అన్నది ఎరుగకుండా అంటే ఉపదేశం ఏదైతే రక్షణకు ముందు వినాలో, ఆ వినేది పూర్తిగా విని దాని కొరకు విశ్వసించకుండా గత కాలంలో తీసుకున్న బాప్తిస్మం చెల్లుబాటు అవుతా. దానికి ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నటువంటి మాట చెప్పినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్ముడి కోసం పౌలు గారు మాట్లాడి తదుపరి వాళ్ళకు బాప్తిస్మం ఇస్తారు. ఈరోజు పరిశుద్ధాత్ముడి కొరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అక్కడ మళ్ళీ ఇంతకు ముందు డీటెయిల్‌గా తెలుసుకున్న మాత్రమే కాకుండా మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆయన వ్యక్తా? శక్తా? అని. ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే ఆయన మనలోకి వచ్చాడని మనం ఎలా అనుకుంటాం? ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కనుక. ఆ గొప్ప వ్యక్తి మనలోనికి వచ్చి జీవితకాలం ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? కాబట్టి ఇలా చాలా చాలా చిక్కుముళ్ళకు సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే అపోస్తలులు ఇచ్చినటువంటి బాప్తిస్మానికి, బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మానికి ఉన్న డిఫరెన్స్ చూసాం. ఇవి ముఖ్యమైన విషయాలు. ముందు లైన్‌లో బ్రదర్స్ అందరికంటే ముందు యాక్టివ్‌గా ఉండండి. సిస్టర్స్ అలాగనే సిస్టర్స్ యాక్టివ్‌గా ఉండకూడదని కాదు నేను చెప్పేది. మీకంటే ముందు మీ జీవిత భాగస్వాములు చాలా అలర్ట్‌గా ఉండాలి. అలా ఉండడానికి మీకు కూడా సిస్టర్స్ కూడా కొన్ని విషయాలేంటంటే, వాళ్ళు రెగ్యులర్‌గా ఏదో కుటుంబానికి సంబంధించిన అవసరతలు, అక్కర్లు వాటిని మాత్రమే కాకుండా బైబిల్‌లో కూడా కొన్ని సందేహాలను వాళ్ళని అడగండి. అడుగుతూ ఉండండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అడిగి తెలుసుకో అని చెప్పాడు దేవుడు అని లేఖనాన్ని కూడా చూపించాడు. అప్పుడు వాళ్ళకి అవగాహన లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా సొంతగా తెచ్చుకుంటారు. ఎందుకంటే నా భార్య నన్ను అడుగుతుంది. నేను చెప్పడానికి ఆన్సర్ చెప్పకుండా ఉండడానికి నేను నామోషిగా ఫీల్ అవుతున్నానని. ఛాలెంజింగ్‌గా తీసుకొని అప్పటి నుంచైనా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ఓకే. రైట్. ఈ దినం కోసం మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అసలు యాక్చువల్లీ బాప్తిజం అని అంటే ఆ ముంచటం, ఆ పాతి పెట్టడం, సమాధి చేయటం అని ఏదైతే చెప్తూ మనం అనుకుంటూ వస్తున్నామో, అదే అని మనం ఎలా తెలుసుకోగలం? దేన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క కన్ఫర్మేషన్‌కి వచ్చారు అన్న విషయాల్ని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఒకసారి చూద్దాం. వీటికి ఆధారాలు ఏంటి అన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే మొదటిగా మార్కు సువార్త చూద్దాం. 7వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నేను చదువుతున్నాను చూడండి. దయచేసి ఫాలో అవ్వండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన వద్ద కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అసలు బాప్తిస్మం కోసం ఇవన్నీ ఎందుకు?
ఏమండి ఈ రెఫరెన్స్ ఎందుకు వచ్చామనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? బాప్తిసం కోసం మాట్లాడేటప్పుడు ఈ విషయం చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు. శుద్ధి చేయటం వాళ్ళు వచ్చారంటే యేసుక్రీస్తు వారు ఏదన్నా తప్పు చెబుతారేమోనని పట్టుబడటానికి వచ్చారు యేసుక్రీస్తు వారు. అది కాదమ్మా, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే బాప్తీసు అంటే ఏంటి అనేది అర్థం తెలుసుకోవటానికి ఈ రెఫరెన్స్ కి వచ్చాం కదా మనం. అక్కడ ఏముంది దాని తాలూకు విషయం అని అడుగుతున్నా. ఆ సందర్భం ఏంటని అడగట్లే నేను. చెప్పండి అన్న. ఫుట్ నోట్ లో బాప్తిస్మం అని ఉంటుంది వాటికి, అంటే ఆ పాత్రలకు వాటికి బాప్తిస్మం ఇస్తారు, అంటే కడగబడు. వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. అదే మనకు కావాల్సింది. ఆ అలర్ట్నెస్ మనకు కావాలి. అక్కడ ఏముంటుంది అంటే ఫుట్ నోట్ లో ఏముందండి? ఫుట్ నోట్ లో ఏముంది? ఇత్తడి పాత్రల బాప్తిసములు. పాత్రల్లో కూడా బాప్తిసం ఉంటుందా? అంటే మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు? మన పాత్రల బాప్తిసం కాదు మన బాప్తిసం కావాలి. మన బాప్తిసం అర్థం కావాలంటే ఇత్తడి పాత్రల బాప్తిసం. అందుకే ఇక్కడ బాప్తిసం అన్నటువంటిది ఏమిటి అని అంటే నీళ్ళలో కడుగుట అనేది ఒకటి చూడండి. నీళ్ళలో కడుగుట, నీళ్ళలో కడుగుట. మనం పాత్రలు కడిగేటప్పుడు నీళ్ళలో కడగాలి, అంటే పూర్తిగా ఆ పాత్రను నీళ్ళలో ముంచి కడుగుతాం. అదే కదండి మనం చేసేది. పాత్రలు కడిగేటప్పుడు పూర్తిగా ఆ పాత్ర అంతా నీళ్లతో నింపబడాలి. వాస్తవంగా చెప్పాలంటే అలా నీళ్ళలో ముంచి అదే అలా కడగటాన్ని బాప్తీసం అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ముంచుటాయే బాప్తిస్మము, ముంచుటయే బాప్తిస్మము అనేది అర్థం. ఎలాంటి సందర్భాలు తీసుకొని వాళ్ళ కన్క్లూజన్కి వచ్చారు. ఇది పాత్రలకు సంబంధించి. ఇప్పుడు వ్యక్తుల దగ్గరకు వస్తాం. మత్తయి సువార్త, యేసు ప్రభుల వారు తీసుకున్నదే చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. ఏమంటున్నాడు ప్రభుల వారు? యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చింది గనుక అతడు అలాగూ కానిచ్చాడు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును అంటే బాప్తిస్మానికి ఎక్కడికి వెళ్ళారన్నమాట వీళ్ళు? నీళ్ళలోకి వెళ్ళారు. నీళ్ళలోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళినప్పుడు నీళ్ళలో ముంచటం అనేది జరుగుతుంది. ఆ ముంచి తీయటము ఏదైతే ఉందో దానికి బాప్తిస్మం అని పేరు. సో ముంచుట అనేది ఇక్కడ కూడా మనకు అర్థం అవుతుంది. ఓకే అండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం కొద్దాం. ఇప్పుడు అర్థం దగ్గరికి మాత్రమే ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ముంచుట అనేది వస్తుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. దీనిలో మనం ఇత్తడి పాత్రల బాప్తిస్మం దగ్గరికి వచ్చాం, యేసు ప్రభుల వారి బాప్తిస్మం దగ్గరికి వచ్చాం. అలాగే ఫిలిప్పు నపుంసకుడు దగ్గర బాప్తిస్మం దగ్గర కూడా చూద్దాం. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం నుండి 39వ. అమ్మా 16 కాదమ్మా, 36 నుంచి చూద్దాం అమ్మా. 36 నుంచి 39వ వచనం అమ్మా. నేను చదువుతున్నాను చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పును నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అప్పుడు అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు
సో బాప్టిజం తీసుకోవడానికి ఇద్దరు నీళ్ళలోకి వెళ్ళారు. ఇద్దరు నీళ్ళలో నుంచి బయటకు రావటం జరిగింది. సో ఈ నీటిలో ముంచుట అనేటటువంటి అర్థం ఇస్తుంది బాప్తిస్మం అంటే అన్న విషయం ఇక్కడ కూడా మనకు స్పష్టమవుతుంది. పత్రికల దగ్గరికి వస్తాం. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా. ఇందులో మంచి విషయం చెబుతాను. ఈ ముంచటం అనేటటువంటిది మరణానికి సాదృశ్యం. ఆత్మీయంగా మనం మరణించాము, ఈ లోక సంబంధంగా మరణించటం జరిగింది. నేను లోకముతో సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు చెప్పినట్లు దానికి సాదృశ్యమైనటువంటిది బాప్తిస్మము. ఆయన మరణములో పాలు పంపులు పొందినటువంటి రీతిగా ఉండేది. దానికి సాదృశ్యంగా ఉండేది ఈ ముంచుడు బాప్తిస్మం. ఇంకా చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ముంచుట, పాతి పెట్టుట. ఈ పాతి పెట్టడం అనేటటువంటి దాన్ని సమాధి చేయటం అనేది కూడా వస్తుంది. అందుకే మనం ఏమనుకున్నాం, బాప్తిస్మం అంటే ముంచటము, పాతి పెట్టటము, సమాధి చేయటం అనే అర్థం వస్తుందని ఎందుకు తీసుకున్నామంటే ఇదిగో ఈ సందర్భాలన్నింటిని బట్టి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా చూద్దాం. 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో ఉండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. సో ఇక్కడ కూడా పాతి పెట్టబడిన వారమై అని చెప్తాడు. సో ఈ సందర్భాలన్నింటినీ మనం చూసినప్పుడు బాప్తిస్మం అన్నటువంటి దానికి అర్థం ఉంచుట, లేదా పాతి పెట్టుట, లేదా సమాధి చేయుట అనేటటువంటి అర్థం వస్తుంది. అందుకే బాప్తిస్మం అన్న పదానికి ఈ డెఫినేషన్, ఈ నిర్వచనాన్ని తీసుకోవటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గ్రంథ ఆధారము లేనిది కాదు ఆ అర్థము. అది క్రొత్త నిబంధనలోనే దేవుడు చాలా స్పష్టంగా మన కోసం రాయించటం జరిగింది అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. లేకపోతే బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? ఒకసారి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఎవరు తీసుకోవాలండి బాప్తిస్మం? అన్న ఊహ తెలిసి వివేచన కలిగినటువంటి, అంటే వయసు వచ్చిన తర్వాత క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళందరూ తీసుకోవచ్చు నా బాప్తిస్మం. ఓకే, రైట్. ఒక స్పష్టత అనే మాటల్లో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ చిన్న పిల్లలకు బ్యాప్టిస్మాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా మంది. చిన్నపిల్లల ఇన్ఫాంట్ బ్యాప్టిజం అని అంటారు. చిన్న పిల్లలకే బ్యాప్టిజం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అసలు అది పూర్తిగా వాక్య విరుద్ధమైనది, నిబంధనకు విరుద్ధమైనది. ఎందుకనంటే మనిషి తనకు తానుగా ఈ జీవితం వద్దు, దీన్ని నేను పోగొట్టుకోవాలి అనేటటువంటి, అంటే ఇది ఈ బ్రతుకు నాకు వద్దు అని దాని మీద విరక్తి కలిగిన తర్వాత కొత్త జీవితం నాకు ఎవరిస్తారు అనే అన్వేషణలో భాగంగా క్రీస్తును, దేవుణ్ణి, రక్షణ మార్గాన్ని కనుగొని దానిని ఇష్టపూర్వకంగా తీసుకునేంత మెచ్యూరిటీ రావాలి. ఇంకోటి ఏంటి ఎస్పెషల్లీ అంటే
పాప క్షమాపణ కొరకు తీసుకోవాలి కదా బాప్తిసం. కొత్త నిబంధన ప్రకారం అంటే అపోస్తలులు ఇచ్చిన బాప్తిసమే చూడగలిగితే ఒకరోజు ఆ పాతి పెట్టబడ్డం అనే ఆ మీనింగ్ దేనికి మనం సాదృశ్యంగా తెచ్చుకోవాల్సింది. పాపాలు పాతేయాలి, పాపాలన్నీ కడగబడాలి. అందుకే బైబిల్లో మాట చెప్తాడు. అననీయ అనేటటువంటి ఒక శిష్యుడు పౌలు గారికి మీ ఫేస్ క్లియర్ గా లేదు, నా బ్లర్ గా వస్తుంది. అవునమ్మా, క్లియర్ లేదు, నాకైతే అట్లే ఉంది. అమ్మ ఒకసారి చెప్పండి, మిగతా వాళ్ళు ఉందా? వాళ్ళకి బాగుంది, నాకేం మాకు బాగానే కనపడుతుంది. బాగానే ఉంది, పర్లేదు. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి అమ్మా, లెఫ్ట్ అయ్యి రండి. మిగతా వాళ్ళకి అందరికి బాగానే ఉందని చూడండి. రైట్, గమనించండి. ఒకసారి అపోస్తలుల కార్యం చూద్దామా, 22వ అధ్యాయము 16వ వచనం. అననీయ పౌలు గారితో ఏం చెప్తున్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. ఒక చదవండి. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. దీన్ని చదివిన తర్వాత మనకి ఏం అర్థం కావాలి చెప్పండి. పాపములు పోవాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి అని అర్థమైంది. అది అంటే ఇప్పుడు పాపాలు నేను ఇప్పుడు చెయ్యాలి అని అంటే ముందు ఊహ రావాలి కదా మనిషికి. చేయటానికి ముందు ఊహ రావాలి. ఊహ వచ్చిన తర్వాత మనిషి పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత అయ్యయ్యో ఇది పోగొట్టుకోకపోతే నాకు నష్టం. ఎందుకు పోగొట్టుకోవాలనుకోవాలి మనిషి ముందు? పాపం వల్ల ఆత్మీయ మరణం, నరక శిక్ష అనేటటువంటిది పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి నాకు గొప్ప నిత్య శిక్ష పొంచి ఉంది, దానిని నేను తప్పించుకోవాలి అన్న ఇంటెన్షన్ లో మనిషి తీసుకోవాలి బాప్టిజం. కాబట్టి ఈ ఈ పరిస్థితులు, ఈ తంతులంటే అంతా కూడా పుట్టినటువంటి బిడ్డలకి, చిన్న బిడ్డలకి అస్సలు సంబంధమే ఉండదు. అందుకే చిన్న పిల్లల బాప్టిజం చెల్లదు. మనకు అవగాహన లేకుండా తీసుకున్న బాప్తిసం ఎలాగైతే చల్లదంటున్నామో, చిన్న బిడ్డలకు ఏం అవగాహన ఉంటుందండి? అదే చెప్తున్నా, ఎలా తీసుకోకూడదు అనేది వస్తుంది. బాప్తిసం ఎలా తీసుకోకూడదు అనేటువంటి దాని లిస్టులో ఇవన్నీ వస్తాయి. అది చిన్న బిడ్డలు అనేది వాళ్ళకు నిమిత్తం అనేది లేదు. దీన్ని మనకు ఆర్సీఎం వాళ్ళు ఏమంటారంటే జ్ఞాన స్నానం అని అంటారు. విన్నారా? జ్ఞాన స్నానం అని అంటారు వాళ్ళు. బాప్తిస్మాన్ని జ్ఞాన స్నానం అని అంటారు. సో దీన్ని బట్టి చిన్నపిల్లలకు బాప్టిజం అక్కర్లేదని తీసుకున్నాం. వెరీ గుడ్. ఈ పాపాలు కడిగేసుకోవటం అనేటటువంటి దానిని, అంటే పాపాత్ములు దేవుడి దగ్గరికి రావటం అనేటటువంటి దాన్ని దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు క్లారిటీగా అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మంచి మాట చూద్దాం. మొదటి అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఎవరి కోసం కావాలండి ఈ రక్షణ? ఎవరి కోసం? బాప్తిసం ఎవరి కోసం? రక్షించటం అనేటటువంటిది బాప్తిస్వానికి వేరైంది కాదు, అది గుర్తుపెట్టుకోండి. రక్షణ అన్నా బాప్తిస్వమే, బాప్తిస్వం అన్నా రక్షణే. ఈ రక్షణ ఎవరికి కావాలంటండి? ఏముంది అక్కడ? నమ్మువారికి కావాలి ఉంది అక్కడ. నమ్మువారిని రక్షించుట. నమ్మేవాళ్ళు బాప్తిసం తీసుకోవాలి,
నమ్మి బాప్తిస్వం పొందువాడు. ఏమి నమ్మి? అది క్రమం ఉంది. బాప్తిస్వానికి క్రమం అన్నాం కదా, ఉపదేశ క్రమం అనేది ఉంది కదా, అది కూడా ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఎవరు తీసుకోవాలి అంటే నమ్మేవాళ్ళు తీసుకోవాలి. సువార్తను నమ్మేవాళ్ళు తీసుకోవాలి. నేను నశించిపోతున్నాను అని నమ్మేవాళ్ళు తీసుకోవాలి. నేను పాపంలో ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను అని నమ్మిన వాళ్ళు తీసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం. తెలుసా మీకు? ఎప్పుడైనా నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తుల్ని కాపాడాలి మనం అనుకున్నాం, ఎవరిని కాపాడగలం తెలుసా? వాళ్ళు కూడా నన్ను నేను కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తొందరగా కాపాడబడతారు. వాడికి ఇంటెన్షన్ లేదు, నువ్వు దూకావు, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? చెప్పండి చూద్దాం. వాళ్ళు కాపాడబడాలనే ఇంట్రెస్ట్ లేకుండానే దూకారండి. మనకు ఆ విషయం తెలియదు, మనం కాపాడుదామని దూకాం. అప్పుడు ఏమవుద్ది చెప్పండి? వాడు వెనక్కి రాడు కదా ఇంకా అయ్యా. ఇంకా 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 చెప్పండి. ఇంకా నేను అరే, ఇటువంటి సహకరించరు. మనల్ని కూడా లాగుతారన్న. సహకరించకపోగా నువ్వు నన్ను కాపాడడానికి వస్తావా? నీకు తగిన శాస్త్ర చేస్తానని ఉన్నవాడిని కూడా పోవాలనుకున్నవాడు కూడా పట్టేసుకుంటాడు వీడు. వాడిని కూడా మీరు గమనించండి, నిప్పంటించుకొని తనకు తానుగా వాంటెడ్ గా చనిపోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపాడాలనుకుని కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కాపాడబడటం అనే పరిస్థితిలో ఉంటే దానికి సహకరిస్తారు వాళ్ళు. లేని పక్షాన కాపాడాలనుకున్న వాళ్ళు కూడా కబలిస్తారు వాళ్ళు. అంతే పట్టేసుకుంటారు. నా వెరీ గుడ్, పట్టేసుకుంటారు వాళ్ళు, గట్టిగా పట్టేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? తీసుకునేటటువంటి వ్యక్తులకి మేము రక్షణ పొందాలి. మేము ప్రమాదంలో ఉన్నాము, మేము కన్ను మూస్తే చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాము, తిరిగి మరల రాలేము అన్న స్పృహ కలిగిన వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి కోసం పోవాలి అంటే నమ్మిన వారిని రక్షించుటకు వెళ్ళాలి. అంటే నమ్మాలంటే దాని వెనక ప్రాసెస్ ఉంది, మళ్ళీ దాని గురించి చూద్దాం. అదే క్రమం. అంటే మొత్తానికి ఎవరు తీసుకోవాలి అన్న దాని విషయంలో మేము పాపం చేసేసి ప్రమాదంలో పడిపోయాం. ఇప్పుడు మేము ఈ సువార్తను నమ్మగలిగితే మేము బయటపడతాం అని ఎవరైతే విశ్వసించబోతారో వాళ్ళకి ఇది అవసరమైంది. ఇంకా ఆలోచన చేస్తే ఎవరు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారు తను ఈ భూలోక యాత్ర ముగించి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో మంచి మాట మాట్లాడతాడు. చూద్దాం. 19వ వచనం, 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. దీన్ని చూసిన తర్వాత ఎవరు పొందుకోవాలి బాప్టిజం అనేది మీరే చెప్తానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మనిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు చెప్పండి, దీన్ని మనం చాలాసార్లు చదివాం కదా, దీన్నే మనం మహా ఆజ్ఞ అని అంటారని కూడా తెలుసుకున్నాం కదండి. దీన్ని చూసి చెప్పండి, ఎవరికి అవసరం అండి బాప్టిజం? అక్కడ సమస్త జనులకు. ఓకే, సమస్త జనులకు. ఓకే, ఇంకా 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 అవుతాయి. నమ్మిన వారికి బాప్తిసం. ఇంకా నమ్మిన వాడడం అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదమ్మా. అది కాకుండా వేరేది ఏమన్నా ఉందా? గైకొన్న వారికి బాప్తిసం. శిష్యులు వెరీ గుడ్, అదేమ్మా ముఖ్యమైనది. క్రీస్తు శిష్యులు కాగోరు వారు
సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పి వెంటనే ఏమన్నాడు? బాప్తిసం ఇవ్వండి అన్నాడు. అంటే బాప్తిసం ఎవరికి ఇవ్వాలి? శిష్యులం అయిపోవాలి, క్రీస్తుకు శిష్యులం అయిపోవాలి. అర్థమవుతుందా? శిష్యులు కాగోరు వారు తీసుకోవలసినది బాప్తిసం. ఇప్పుడు శిష్యులు అవ్వాలని తీసుకొని బాప్తిసం అవ్వాలని ఇంతవరకు మనం తీసుకున్నది శిష్యులు అవ్వాలి, మనం రక్షించబడాలి, మనం పాపాలు కడిగేసుకోవాలి, మెచ్యూరిటీ ఉన్నటువంటి వాడి ప్రమాదంలో మనం ఉన్నాము, ఆత్మీయ ప్రమాదంలో. వాటి నుంచి బయటపడాలని ఈ అవగాహనలతో అన్నిటితో కూడా తీసుకొని ఉండగలగాలి. గత కాలంలో తీసుకుని బాప్టిజం. శిష్యులు అవ్వాలన్న ఉద్దేశంతో బాప్టిజం తీసుకోవాలని ఎంతమంది మనకు తెలిసి తీసుకున్నాం? శిష్యులు అవ్వడం అంటే ఎట్లా ఉంటుందో అవన్నీ మన తర్వాత ఉన్నాయి మళ్ళీ విషయాలు. శిష్యులకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ ఉండకూడదు, ఇవన్నీ చాలా పెద్ద పాఠం ఉంది. మళ్ళీ అంత సులభమైన విషయం కాదండి. రక్షణలోనికి రావటమే సింపుల్ టాస్క్ తో రూపంలో ఫౌండేషన్ అనేది లేకుండా, పునాది లేకుండా ఎంత పెద్ద కట్టడం కడితే ఏం ప్రయోజనం? బాప్తిసం పునాది. ఈ పునాదికి సంబంధించి ప్రాథమిక అవగాహన అనేది లేని పక్షాన మనం ఏ పరిస్థితులు వచ్చినా, ఏ ప్రతికూలతలు వచ్చినా, ఏ అడ్డు పరిస్థితులు వచ్చినా వెళ్ళిపోతాం. మనం తెలియని వాళ్ళం కాబట్టి ఎగ్జామ్స్ హాయిగా జాలీగా ఎవరు రాయగలరు? తెలిసిన వాళ్ళు రాయగలరు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? బెబ్బాయని బయటకు వచ్చేస్తారు, ఫెయిల్యూర్ అయిపోతారు. అంతే, ఇదే అంతే. అర్థమవుతుందండి? ఒక రోజులో గంటలో విని మనం బ్యాప్టిజం పొందినటువంటి దానికి 100 ఎపిసోడ్లు, 100 పాఠాలు అయిపోయాయి. ఇంకా దాదాపు ఒక 50 ఉన్నాయి. ఇవన్నీ వినకుండా తీసుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఆలోచన. తర్వాత ఈ 2 పాయింట్లు అయిపోయాయి ఈరోజు. మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నామండి? ఈ రోజు నేర్చుకున్న మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? బాప్తిస్మం అంటే ముంచుట, పాతిపెట్టుట అని అర్థం వస్తుందని తెలుసుకున్నాం. నీళ్ళల్లో ముంచుట అనేసి అదేనమ్మా. అంటే మనం ఆధారాల ప్రకారంగా తెలుసుకున్నాం. లేఖన ఆధారాల ప్రకారంగా బాప్తిస్మం అంటే అనే దానికి అర్థం తెలుసుకున్నాం. ఇది మొదటి పాయింట్. రెండవది ఏం తెలుసుకున్నాం చెప్పండి? బాప్తిసం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఊహ తెలిసిన వారు బాప్తిస్మం తీసుకోవాలన్న. యవనస్తులు బాప్తిస్మం తీసుకోవాలి. ఓకే అమ్మా. ఇంకా క్రీస్తుకు నమ్మిన వారు శిష్యులైన వారు తీసుకోవాలి. శిష్యులుగా సువార్తను చేయబడ్డ నమ్మిన వారు వారు తీసుకోవాలి. ఊహ వచ్చిన వాళ్ళు, పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళ అవయవాల పరిపక్వత వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. సువార్తను నమ్మిన వాళ్ళు తీసుకోవాలి. దేవుని నమ్మిన వాళ్ళు, క్రీస్తుని నమ్మిన వాళ్ళు, దేవుని రాజ్యాన్ని నమ్మిన వాళ్ళు తీసుకోవాలి. శిష్యులు కాగోరు వారు తీసుకోవాలి. ఇది ఎవరు తీసుకోవాలి. ఇక తర్వాత విషయం ఉంది. అదేంటంటే ఈ క్రమం తెలుసుకోవడానికి ముందు అది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ రోజు సరిపోదు దానికి. అందుకొరకు అసలు బాప్తిసం ఎలా తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం. బాప్తిసం ఎలా తీసుకోకూడదు. యాక్చువల్లీ బాప్తిసం అనేది బలవంతంగా తీసుకోకూడదు. మొట్టమొదటి విషయం ఏంటంటే బలవంతంగా బాప్తిసం అనేది తీసుకోకూడదు. అంటే ఇక్కడ 2 రకాల బలవంతాలు ఉంటాయి. ఒకటి బయట నుండి బలవంతం, 2 మనలో నుంచి ఒక బలవంతం. బలవంతం అనేటటువంటిది దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. బలిమితో వద్దు అంటాడు దేవుడు. బలవంతంగా నువ్వు వద్దు. ఎందుకంటే ఈరోజు ఈ బలవంతాలు ఎట్లా ఉంటాయండి? కొన్ని విషయాలు చెప్తాను మీకు అర్థం కావటానికి. పెళ్లి ఉంది. పెళ్లి సందర్భంలో ఏం జరుగుతుంది? గత కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలుసు. అమ్మాయి అన్యజనురాల్ని పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు పాస్టర్ గారు వివాహం చేయటానికి ముందు అమ్మాయికి బాప్టిజం ఇస్తే తప్ప మనం పెళ్లి చేయటానికి అవ్వదు అని చెప్తారు. విన్నదా? తెలుసా అది?
అండి మాట్లాడండి. అంటారు బాబు, Understand sisters. లోతులను అంటారు, బాప్తిజంకే పెళ్లి అంటారు. ఆ. అసలు పెళ్లి బాప్తిసం అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనే మాట అది లేఖనాల సారమైందనా లేకపోతే లోకాచారానికి సంబంధించింది అనుకుంటున్నారా? లోకాచారానికి సంబంధించింది, లేఖనాలతో కాదు బాబు. ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడండి. ఇంకా లేఖనానుసారమే అన్న. ఎలా అమ్మా? పరిశుద్ధంగా తీసుకోవాలన్న. బాప్తిస్టం విషయంలో పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు బ్యాప్టిజం తీసుకొని ఉంటేనే వివాహం చేస్తాం అనేది లోకాచారం కాదు. ఎందుకు కాదు? దేవుడు ఏమన్నాడు అంటే విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. కొత్త నిబంధన ఏం చెప్తుంది మీకు తెలుసు కదా, అందరికి ఐడియా ఉందా? విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, విశ్వాసే పెళ్లి చేసుకోవాలి. అది చెప్పింది కదా బైబిల్. జోడెక్కడ అంటారు కదా, క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏముంది? చీకటికి వెలుగుతో పొత్తే ఉంది. సో విశ్వసించిన వాళ్ళనంటే వెలుగైన వాళ్ళు, విశ్వసించిన వారు చీకటి, వాళ్ళు పొత్తెట్లా కలుగుతారు? కాబట్టి ఇరువురు కూడా రక్షించబడి ఉండాలి. అలా రక్షణ పొందినటువంటి వాళ్ళు జతపరచబడాలి అన్న ఉద్దేశంతో పాస్టర్స్ ఈ మాట చెప్తారు. కానీ మాట వరకైతే కరెక్టే, కానీ ఈ పద్ధతులన్నీ ఉన్నాయి బాప్తిస్మానికి ముందు అనేది ఆ సేవకులకు తెలియదు. అది మేజర్ డిఫరెన్స్. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, ఇద్దరు బాప్తిస్మం తీసుకుంటేనే పెళ్లి చేయాలనా, ఒకరు తీసుకోకపోయినా చేయొచ్చా? తీసుకుంటేనే చెయ్యాలన్న. అందులో మరలా ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, ఇప్పుడు అమ్మాయి తీసుకుంటుంది బాప్టిజం. దేనికోసం తీసుకుంటుంది? తీసుకోకపోతే పెళ్లి చేయరనే ఉద్దేశంతో తీసుకుంటుంది. మళ్ళీ కూడా పాస్టర్ గారు ఏం చెప్తారు? బాప్టిజం అంటే ఏదో అనుకోవద్దమ్మా. ఏంటి వాళ్ళకి ఏం చెప్తారంటే కన్విన్స్ చేసేటప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నీళ్ళలో ముంచేసి లేపేయటమ్మా, అయిపోయింది. చెప్తారా లేదా అట్లాగా? ఎంతమందిని చూడలేదు మనం అట్లాగా. అలా ముంచేసి అలాగనే పెళ్లి అయిపోద్దమ్మా. కోసమని అదేనా పెళ్లి కోసమనే తాగుబోతులుగా ఉన్న పిల్లలు, మగ పిల్లలు కూడా తీసుకున్నారు, నేను చూశాను. అదేనమ్మా. కేవలం బాప్తిజం కాబట్టి నిమిత్తం పెళ్లి కోసం మాత్రమే బాప్తిజం తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అదేనమ్మా, శారీరక అవసరాలకు తీసుకోవటం అనేటటువంటి బాప్టిజం చల్లని బాప్టిజం. కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఒకవేళ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ బాప్టిజం ఇష్టం ఉండదు, కానీ పిల్లోడు ఇష్టం ఉంటాడు. కొంతమంది అమ్మాయిలు బాప్టిజం తీసుకొని ఉంటారు, అబ్బాయి తీసుకుంటున్నాడు, వాడికి బాప్టిజం తీసుకొని ఇష్టం ఉండదు, కానీ పిల్లని మాత్రం చేసుకోవాలని. కాబట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు బలవంతంగా అయినా బాప్టిజం తీసుకునే పరిస్థితులు ఉంటాయి. మావిడ తీసుకుంది, నన్ను తీసుకుంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా మావిడ కోసం తీసుకుంటున్నా. అది బలవంతం. ఏదో ముఖప్రీతి కోసం తీసుకోవటం. ముఖప్రీతి కోసం అంటే ఏంటి అర్థం? నీకోసం తీసుకుంటున్నా. అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, నీకోసం చేస్తున్నా, నీకోసం తింటున్నా, నీకోసం ఇస్తున్నా, ఇలా చెప్తారు చూసారా? ఆ ముఖస్థుతి కోసం మనం చేయటం అనేది కూడా మంచిది కాదు. పాస్టర్ గారు ఇప్పుడు బాప్టిజం తీసుకోకపోతే పాపం ఇంతకాలంగా చెప్తున్నాడు, అది అవసరం లేదు. ఆ సింపతి ఎవరికి అవసరంలా. నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంటి అని గుర్తెరిగి తీసుకోగలగాలి. అదే ముఖస్థుతి కోసం తీసుకోకపోవటం, బలవంతంగా తీసుకోకపోవటం అనేటటువంటిది. శారీరక అవసరాలకు తీసుకోకపోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఏమన్నాయి అంటే, ఎవరు చెప్పారట, ఎన్నోసార్లు ఉద్యోగం కోసం రాస్తూ ఉంటే జాబ్ మిస్ అయిపోతుంది. ఏం లేదమ్మా, నువ్వు బాప్తిస్మం తీసుకొని చర్చికి వచ్చాయి, నీకు జాబ్ వస్తుంది అని చెప్పారు. నిజంగానే ఆమె బాప్టిజం తీసుకుంది, చర్చికి వస్తుంది, జాబ్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే శారీరక అవసరాల కోసం
తీసుకున్న బాప్తీసం అని అంటుంది. పెళ్లి కోసం ఎలాగైతే తీసుకున్నారో ఉద్యోగం కోసం తీసుకున్నాడు కొంతమంది. రోగం పోతుంది, ఏదన్నా తీరని జబ్బు వచ్చినప్పుడు బాప్తీసం తీసుకుంటే అది పోతుంది అనే మాట చెప్తూ ఉంటారు. అసలు యాక్చువల్లీ దాంట్లో కూడా ఒక మంచి ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు బాప్తిస్మం కోసం వాళ్ళు ప్రిపేర్ చేయటం అనేది దాంట్లో ఒక మంచి విధానం ఒకటి ఉంది. ఏమిటా మంచి చెప్పండి? వాళ్ళు మరణానికి చేరువై ఉన్నారండి. వాళ్ళు మరణానికి చేరువై ఉన్నప్పుడు రక్షణ పొందుకోవటం అనేది మంచి పనే కదా. కానీ అది ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, దీని ఉద్దేశం ఏంటి, దీని పర్పస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియజేసిన తర్వాత, వాళ్ళు విశ్వసించిన తర్వాత ఇవ్వాలి బ్యాప్టిజం. వాళ్ళు రక్షణలోకి రావాలి. వాళ్ళు చావు అంచున, మరణపు అంచున ఉన్నారు కదా, అగ్నిలో నుండి లాగినట్టు కొందనైనా రక్షించడని ఇంటెన్షన్తో నువ్వు చెప్పిండొచ్చు, మంచిది. కానీ చెప్పేది ఏం చెప్పాలి? ఇదిగో ఇవన్నీ చెప్పాలి. పెద్ద డౌట్ ఏంటంటే మనకి ఈ మధ్యలో ఈలోపు ఈ పాఠాలన్నీ చెప్పి వెళ్ళిపోవడం అంతే. అంటే ఇంతకాలం జావునోడు కరెక్ట్గా ట్రాక్లోకి నువ్వు వస్తున్నప్పుడు నేను లేపేస్తాడు దేవుడు. ఏమండి, దారిలో పడినప్పుడు, ఇంతకుముందు గాడిలో పడినప్పుడే కాపాడేశాడు దేవుడు. ఇప్పుడు గాడిలో పడి ముందుకు పోతూ ఉంటే మధ్యలో లేపేస్తాడా? ఈ పుచ్చు డౌట్లు, ఇది సచ్చు డౌట్లు కూడా వస్తాయి చాలా మందికి. తప్పు. మనం ఒక అడిగేస్తే 100 అడుగులు వేసేవాడు దేవుడు. వాడింకను దూరముగా ఉండగానే తండ్రి అంటే తప్పై తిరిగి వచ్చినటువంటి కుమారుడు విషయంలో మనం చూస్తాం కదా, వాడు ఇంకా దూరంగా ఉన్నాడు. నాన్న పరిగెత్తుకుంటూ పోయేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడు అంతా తెలుసు కదా మీకు. అంటే మనం దేవా ఇన్ని నేను తెలుసుకోవాలి, తెలుసుకోకుండా నన్ను చంపేయద్దు, నాకు అవకాశం అని అంటే నన్ను మధ్యలో తీసేసేవాడు. కరకోటకడేంటి దేవుడు? పిచ్చి ఆలోచన ఎవరు చేయక. తర్వాత ఇంకొక ఉద్దేశం ఏమై ఉంటుంది, ఎలా తీసుకోకూడదని అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్రేకంతో తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఉద్రేకం అంటే ఏంటి అర్థం తెలుసా? ఉద్రేకంతో బాప్టిజం తీసుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు తరగతులన్నీ చెప్పేసాం ఒకరికి, చెప్పేసి అయిపోయిన తర్వాత వాళ్ళకి విషయం అర్థమైంది, మేము బాప్టిజం తీసుకుంటామని రెడీ అయిపోయింది. అంటే అయిపోయిన తర్వాత తీరా ఎక్కడైతే బాప్టిజం ఇవ్వడానికి తీసుకెళ్లిన ప్రదేశం ఉంటారో వాళ్ళకి అక్కడికి కొందరు ఆల్రెడీ ఇదివరకు బాప్టిజం తీసుకున్న వాళ్ళు వస్తారు, అసలు తీసుకున్న వాళ్ళు వస్తారు. ఈ పరిస్థితిని చూసి, ఆ బాప్తిసం తీసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఆ వాతావరణము, అక్కడ ప్రార్థనలు, ఇవన్నీ తంతులు చూసి నేను కూడా తీసుకుంటా అని బాప్తిసం వాళ్ళకి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? అట్లాంటి అనుభవాలు ఏమన్నా మీకు వచ్చాయా? యాక్చువల్లీ వాళ్ళు లిస్టులో ఉండరు ఆల్రెడీ. కానీ అక్కడికి వచ్చి విషయం, ఆ పరిస్థితి చూసిన తర్వాత తీసుకోవాలనుకుంటారు. దాన్ని ఉద్రేకంతో బాప్తిసం తీసుకుంటారు. అన్న తీసుకున్నాడు, నేను తీసుకోవాలి. అక్క తీసుకోవాలి, నేను తీసుకోవాలి. అది ఉద్రేకం. అలాంటి ఉద్రేకంతో కూడిన బాప్తిస్మాలు అక్కర్లేదు. బలవంతంగా తీసుకోకూడదు, ముఖ్యంగా అవగాహన లేకుండా తీసుకోకూడదు. ముఖ్యమైనది మనందరిలో మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే, అవగాహన లేని బ్యాప్టిజం అనేది మాత్రం చల్లదు. అవగాహనతో తీసుకున్నాం మనం అంతా, ఎప్పుడు తీసుకునే వాళ్ళు అంతా అన్ని తెలిసి, కొంతమంది మాట్లాడతారు ఏమనంటే అన్ని తెలిసిపోతాయి మనకు ముందే. అన్ని కాదు, రక్షింపబడటం కోసం ఏవైతే తెలియాలో అవి తెలియాలి. రక్షించబడిన తర్వాత చాలా ఉంది తతంగం, అంత అయిపోయేది కాదు. అన్ని తెలిసిపోతాయా? బాప్తిస్మానికి ముందే అన్ని తెలిసిపోతాయా? అన్ని తెలిసివాడు ఎవడంటే ఈ భూప్రపంచంలో ఉన్నాడా? ఇది దెయ్యంగాడు మనకు తొలిపించే ఆలోచనలు. ఏమి తెలిసి, రక్షణ పొందటకు మునుపు తెలియాల్సిన సంగతులు తెలిసి తీసుకోమని చెప్తున్నాం తప్ప, ఆ తర్వాత రక్షించబడిన తర్వాత సంగతులు చాలా ఉన్నాయి, అవి వేరే, సంబంధం లేదు. ఇవి తెలిసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బలవంతంగా తీసుకోకూడదు, ఉద్రేకంగా తీసుకోకూడదు, ముఖస్థుతి కోసం తీసుకోకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు బాధపడతారేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో,
వాళ్ళు నొచ్చుకుంటారు, వీళ్ళు మెచ్చుకుంటారేమో. ఈ పరిస్థితుల్లో తీసుకోకూడదు. శారీరక ప్రయోజనాలు తీసుకోకూడదు. ఇవి తీసుకోకూడని పరిస్థితులు. మరి దేనికోసం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాని క్రమం ఏంటి, ఇవి రేపటి దినాన్ని మనం ధ్యానిద్దాం. ఇప్పటి వరకు విన్న వాటిల్లో మెయిన్ ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిన్నా మనం చెప్పండి. ఇప్పటి వరకు ఈ పాఠం అయిపోయింది. ముఖ్యమైనటువంటి విషయాలు ఏం తీసుకుంటాం? రెండు విషయాలు ఉన్నాయి, ముఖ్యమైన విషయాలు. ఇందులో మొదటిది ఏంటంటే చెప్తారండి ఎవరు? బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? అర్థం ఏంటనేది లేఖనాధారాలతో తీసుకున్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్పండి. బాప్తిస్మం ఎవరు తీసుకోవాలన్నది తెలుసుకున్నాం. గుడ్. రెండో విషయం బాప్తిసం ఎవరు తీసుకోవాలని. మూడో విషయం కూడా నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఎవరు తీసుకోకూడదు? ఎలా తీసుకోకూడదు, ఎవరు తీసుకోకూడదు కాదమ్మా, ఎలా తీసుకోకూడదు. ఈ మూడు విషయాలు తెలుసుకున్నాం. బాప్తిసం అంటే అర్థం ఏంటి అనేది ఆధారాలతో చూసుకున్నాం. బాప్తిసం ఎవరు తీసుకోవాలి అనేది చూసాం. బాప్తిసం ఎలా తీసుకోకూడదు అని తెలుసుకున్నాం. నెక్స్ట్ డే బాప్తిసం ఒక క్రమం ఉంది, ఉపదేశ క్రమంలో తీసుకోవాలన్నారు కదా, ఆ క్రమం ఏంటో తెలుసుకుంటాం. ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు చూసాం. ఇప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కూడా రేపడుతున్నాను మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా దాని సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.